కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. ఉపాధి హామీ పథకంపై స్వల్పకాలిక చర్చ. సభ ముందుకు మున్సిపల్ సవరణ బిల్లుతో సహా పలు బిల్లులు. రేపు కృష్ణానది జల వివాదంపై చర్చ. ఈ నెల 5న పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన. క్షేత్రస్థాయిలో డ్యాం పనులు పరిశీలించనున్న ముఖ్యమంత్రి. పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం. ఈ నెల 8, 9 తేదీల్లో డిప్యూటీ సీఎం పవన్ విజయవాడ పర్యటన. ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే పుస్తక ప్రదర్శనకు హాజరు. ఐబొమ్మ రవి విచారణలో వెలుగులోకి కీలక విషయాలు. టెలిగ్రామ్ యాప్ నుంచి సినిమాలను కొనుగోలు. 2007 నుంచే నేర జీవితానికి శ్రీకారం. 6 పేమెంట్ గేట్వేల ద్వారా డబ్బులు చెల్లించినట్లు గుర్తింపు. శ్రీ సత్యసాయి జిల్లా బ్రాహ్మణపల్లిలో ఫుడ్ పాయిజన్. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రంలో 12 మందికి అస్వస్థత. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో కేక్ తిన్న యువతి యువకులు ఆసుపత్రికి తరలింపు. శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుతపులి కలకలం. సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డ్. భయాందోళనలో స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు. పాతాళ గంగకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం. చాబోలు మెట్ట వద్ద వేగ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా. 6గురికి గాయాలు. నెల్లూరు నుంచి కర్నూలుకు వెళ్తూ ఉండగా ఘటన. కామారెడ్డిలో పొగమంచు ఎఫెక్ట్. ముందు వెళ్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. ఆగ్రాలో కమ్మేసిన స్నో. పొగమంచులో అందంగా కనిపిస్తున్న తాజ్ మహల్ ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు. మళ్లీ పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ₹1,35,070. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ₹1,23,810. దిగొస్తున్న వెండి ధరలు. వరుసగా 5 రోజుల నుంచి రేట్ డౌన్. ప్రస్తుతం కిలో సిల్వర్ రేట్ ₹2,37,900. ఖమ్మం జిల్లా పులిగుండాల ప్రాజెక్టులో బోట్ షికార్ ప్రారంభం. జల విహారానికి పోటెత్తిన ప్రకృతి ప్రేమికులు. బోట్ల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి.